ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఈ మధ్యనే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు. ఇక తాజాగా సెబాస్టియన్ పీసీ 524 అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే అందుకున్నప్పటికీ తర్వాత సినిమాకి ఉన్న హైప్ బాగా తగ్గిపోయింది. కొన్ని థియేటర్స్ లో బి-సి సెంటర్లు కలిపి గ్రాస్ కలెక్షన్లు కేవలం 1000-2000 రూపాయలు మాత్రమే రావటం అందరినీ షాక్ కు గురి చేసింది. మంచి సబ్జెక్టు తీసుకున్నారని, పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని మంచి టాక్ కూడా నడిచింది. కానీ సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ నుంచి మాయమైపోయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ బాగానే నటించినప్పటికీ సినిమా కలెక్షన్లు మాత్రం భారీగా నిరాశపరిచాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఈ సినిమాతో పాటే విడుదల కావాల్సి ఉంది. సినిమా ప్రమోషన్ల సమయంలో కిరణ్ అబ్బవరం తన సినిమా రిలీజ్ అవుతున్నా సరే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని చెప్పారు. ఇప్పుడు అభిమానులు తన సినిమా బాలేదని కిరణ్ కి కూడా తెలుసు అని, అందుకే భీమ్లా నాయక్ సినిమా చూస్తానని అన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.